హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో అమ్మవారి మూడవ రోజైన గాయత్రి మాత అవతారం. ఈ గాయత్రి అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించుకునే ప్రసాదము కొబ్బరన్నము. ఈ కొబ్బరన్నం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము. ఈ కొబ్బరన్నంని ఈజీగా ఇంట్లో ప్రసాదం టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే అమ్మతో వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త మెల్ట్ అయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత 6-7 పచ్చిమిర్చీలని ఇందులో మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చీలు కాస్త ఫ్రై అయిన తర్వాత 2-3 వరకు ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. 10-15 కాజులని చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేసుకోవాలి. ఈ కాజును కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాజు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరిని తీసుకొని దాన్ని సన్నగా గ్రేట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎండు కొబ్బరిని కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరినే యూజ్ చేస్తున్నాను. కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి మొత్తం ఈ నెయ్యిలో ఫ్రై అయ్యేంత వరకు మనము ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరన్నంలోకి సరిపడినంత సాల్ట్‌ని ముందుగానే వేసేసుకోవాలి. 1½ స్పూన్ సాల్ట్‌ని వేసుకోవాలి. అలాగే మనం అమ్మవారికి సమర్పించుకుంటున్నాం కదా! ఇంగువని తప్పకుండా వాడాలి ఇందులో. చిటికెడు ఇంగువను వేసుకోవాలి. ఈ ఇంగువ ఇంకా సాల్ట్ అనేటివి కొబ్బరికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వండి పెట్టుకున్న అన్నంని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ అన్నం మనకి కాస్త పొడి పొడిగానే వండుకోవాలి. గిన్నెలో వండుకుంటే మరీ మంచిది. రైస్ కుక్కర్‌లో కానీ వండుకున్న అన్నం అయితే కాస్త మనకు మెత్తబడుతుంది. ఇలా మన గిన్నెలో పొడి పొడిగా వండుకున్న అన్నం అయితే మంచి టెక్స్చర్ ఉంటుంది. ఈ కొబ్బరి తాలింపు మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనకు రైస్ విడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ కొబ్బరన్నంలోకి మనం తీసుకునే పచ్చి కొబ్బరి అనేది ముందు రోజు మనం నైవేద్యంగా సమర్పించిన టెంకాయని కాకుండా మనం ఒక కొబ్బరికాయని తీసుకొచ్చుకొని దాన్ని ఇంట్లో బ్రేక్ చేసుకొని ఆ కొబ్బరి తీసుకోవాలి. మనం ముందు రోజు వాడిన కొబ్బరి అయితే అది ఆల్రెడీ అమ్మవారికి మనం ప్రసాదంగా పెట్టుకున్నాం కనుక దాన్ని వాడుకోము. సో ఇలా మనం ఫ్రెష్ కొబ్బరిని తెచ్చుకొని సన్నగా గ్రేట్ చేసుకొని ఈ రైస్లోకి వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత కాస్త నెమ్మదిగా కలుపుకుంటే మన రైస్ అనేది విడిపోకుండా ఉంటుంది. మనం వేసిన నెయ్యి అనేది రైస్ అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అవుతుంది. ఒక 5 మినిట్స్ మనం ఇలాగే స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన కొబ్బరన్నం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా మనకు రైస్ అనేది ఎంత పొడి పొడిగా ఫ్రీగా వచ్చిందో. ఇలా పొడి పొడిగా వండుకుంటేనే మన కొబ్బరన్నానికి కరెక్ట్ టెక్స్చర్ ఉంటుంది. దీన్ని మనం ఆఫ్టర్నూన్ అమ్మవారికి సమర్పించుకునేంత వరకు కూడా ఇది పొడి పొడిగా ఇలానే ఉంటుంది. ఇంతే, ఎంతో సింపుల్గా కొబ్బరన్నంని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.